అబ్బబ్బబ్బబ్బబ్బా! అమ్మ ఇవన్నీ ఎవడు కనిపెట్టిండో గానీ, అనుమానమోడు మునిమాపు చచ్చిండట. లేకపోతే ఏంది? అబ్బబ్బా! కిరాయి ఇండ్లలోకి ఎంత బాధైతుంది. మీరంతా ఎంతమంది ఉర్రో ఏమో కిరాయికి గానీ, నాకు తెలుసు నేను కిరాయికున్నా నాకు బాధ ఎంత అయితుందో. అరే ఎవడన్నా చచ్చిపోతే ఇంట్లోకి రావద్దు, 3 రోజుల దాకా ముట్టుకోవద్దు. హ్మ్. ఏంది పాలు పాలకు తప్పున్నదా? పాలకు, నీళ్ళకు తప్పే లేదు. పూజలు చేస్తారు, సృష్టి పాలు పోయకుర్రి, మీ పాలొద్దు, మీరు రావద్దు. ఏంది దేవుడే మనిషికి పరీక్ష పెట్టిండు. ఏం పరీక్ష పెట్టిండంటే బాగా పూజలో భక్తుడు ఏమన్నా అంట, దేవునికి ఏది ఇష్టమైందో ఒకటి చేసి పెడదామే మనం ఈరోజు అని దేవుడిని అడుగుతారంట. దేవుడు ఏం చెప్పిండంట, ఎవ్వరింట్లో సావు దినాలు కానోళ్ళ ఇంట్లోకి వెళ్ళి నాకు అడుకొచ్చి బుచ్చం అడుకొచ్చి వండి పెట్టురు అని అన్నాడంట. అయితే ఇక మనుషులు ఎవరింట్లో సావు దినాలు కానోళ్ళ ఇంట్లోనే అడకరండి, అయినోళ్ళ ఇంట్లో వద్దు అని చెప్పిండంట దేవుడు. సరే అని చెప్పి బుచ్చానికి పోతారంట. బుచ్చానికి పోతే 100 ఇండ్లు తిరిగినా ఎవరింట్లో కావు సావు దినాలు, అందరి ఇంట్లో అవుతాయి. బుచ్చం దొరకలేదంట. ఏడ మా ఇంట్లో చచ్చిపోయారమ్మా, సంవత్సరం 6 నెలలు చచ్చిపోయారు అంటే ఏ ఇంట్లో బుచ్చం దొరకలే అంట. ఎందుకంటే సావు పుట్టుక కామన్, ఎవరింట్లోనైనా అవుతుంది. అప్పుడు ఇక బుచ్చమే దొరకలేదు దానికి. ఏడ సావ నీళ్ళు లేదు, పుట్టి నీళ్ళు లేదు, బుచ్చం ఎవ్వడు వేయలేడు. ఇంకా బుచ్చం తర్వాత ఏడుస్తున్నట్ట. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఏడుచుకుంటామంతే. దేవుడు అన్నాడంట, అన్నీ మన మీదకి వెళ్ళే పోతే అన్నీ మనం పెట్టిందే, దేవుడు సృష్టించిందే, అట్లేమి ఉండదు. అవన్నీ అనుకోవద్దు, ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, అనుమానము అవన్నీ పెట్టుకోవద్దు, మనసు సాపు ఉండాలని దేవుడు చెప్తాడంట. అప్పుడు అంటాడంట, స్వామి నాకు తప్పైందని. అన్నీ తెలిసినవాడు అమాసకు చేస్తాడు, ఏం తెలియనివాడు పుణ్యానికి చేస్తాడు, పుణ్యాత్కుడు పుణ్యానికి చేస్తాడు. మనసు సాపు ఉంటే అన్నీ సాపే ఉంటాయి. పూజలు చేసినంత మాత్రాన గొప్పోళ్ళు కాదు, లోకం ఏమైపోతుంది అట్లా అందరు పరీక్ష చేయాలంటే.